అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మనం ఆలయానికి వెళ్ళినా, ఇంట్లోని గుడిలో పూజ చేసినా చాలా నిష్టగా ఉంటాం. ఇక్కడ కనిపిస్తున్న ఈ బ్రాహ్మణుడు మాత్రం తప్పతాగి ఆలయానికి వచ్చాడు. గౌరవప్రద వృత్తిలో ఉండి ఆచారాలను మంటగలిపాడు. ఘటనపై సర్వత్రా ఆగ్రహ జ్వాలలు కనిపిస్తున్నాయి. వేములవాడ రాజన్నలో అపచారం జరిగింది. నైవేద్యాన్ని సిద్ధం చేసే వంట బ్రాహ్మణుడు మద్యం తాగి విధులకు వచ్చాడు. స్వామికి నిత్యం ఉదయం 11:30 నుంచి 12 గంటల మధ్యలో నైవేద్యం సమర్పిస్తారు. అయితే స్వామివారికి సమయానికి నైవేద్యం సిద్ధం కాకపోవడంతో నివేదనశాలను అధికారులు పరిశీలించారు. దీంతో అసలు విషయం వెలుగు చూసింది. నైవేద్యం సిద్ధంగా లేకపోవడంతో వేరే బ్రాహ్మణుడితో తయారు చేయించారు. హడావిడిగా చేయడంతో ఉడికి ఉడకని నైవేద్యాన్ని సమర్పించాల్సి వచ్చింది. అప్పటికే నివేదన సమయం ఆలస్యమైంది. ఘటనపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలోనూ ఇలాగే వ్యవహరించిన బ్రాహ్మణుడికి మెమో జారీ చేశారు అధికారులు. అయినా అతడి బుద్ధి మారలేదు. స్వామి ఆదాయం పెరుగుతున్నా నైవేద్యాన్ని సిద్ధం చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని భక్తులు మండిపడుతున్నారు. మరోవైపు ఆలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆలయంలోని పలు విభాగాలపై వరుసగా ఫిర్యాదులు రావడంతో సోదాలు నిర్వహించారు. పలు రికార్డులను పరిశీలించారు ఏసీబీ అధికారులు. ఇలా రాజన్న ఆలయం నిత్యం వార్తల్లో నిలుస్తోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.